అన్న మీ పేరన్న? నా పేరు వెంకటేష్. వెంకటేష్. ఏం చేస్తుంటారన్న? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీరు. ఓకే. ఏంటన్నా మరి ఆంధ్రాలో మన కంపెనీస్ ఏం లేదు కదా, ఆంధ్రాలో ఏంటి వచ్చారా? ఏం లేదు, ఆంధ్ర అంతా సర్వనాశనం చేశారు. ఇప్పుడు వచ్చిన కాంచి ఆ కంపెనీలు వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి జనానికి ఏదేదో మాటలు చెప్పారు. ఇంతవరకు ఏమి రాలేదు. ప్రజలకి అసలు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో జరగట్లేదు. ఏదో మేము వస్తాము, సూపర్ 6 అన్నారు, దీపం పథకం అన్నారు, అయ్యి అన్నారు. బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జాబ్ వస్తుంది అన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది. వేయండి జాబులు, ఉన్న జాబులే పోతున్నాయి. ఉన్న జాబులే పోతాయి. చదువుకున్న పిల్లలు అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు జాబులు లేక. ఆయన వస్తే జాబులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. దేని మీద సంతకం లేదు. ఏదన్నా అంటే లోటు బడ్జెట్ ఉంది, ఏం లేదు. ఇంతవరకు అప్పులు చేసిపోయారు అంటున్నారు. అప్పులు చేశారని అంటున్నారు కానీ ఎవరి కోసం చేశారు? జనం కోసము. ఏదో బటన్ నొక్కాడు, నెల నెల అందరికీ డబ్బులు ఇచ్చారు, వర్క్ జరిగింది. ఇప్పుడు అలాంటి వర్క్ కూడా లేదు. ఒక సామాన్యుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సచివాలయాలు కట్టించి ఎక్కడికక్కడ అన్నీ సమకూర్చారు. అలాంటి సచివాలయాలను వాడుకోవాలి కానీ మీరు కూడా వాడుకోకుండా ఉన్న వాలంటీర్ వ్యవస్థనే తీసేశారు. నేను కూడా వాలంటీర్ వ్యవస్థను పెడతాను, మీ ఇంటి దగ్గరికి అన్ని పథకాలు తెప్పిస్తాను అన్నాడు. ఇంతవరకు ఒక పథకం అనేది ఇంటి దగ్గర రాలేదు. గ్యాస్ సిలిండర్ దీపం అసలు మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామన్నారు. దీపం పథకం తీసుకున్న వాళ్ళకే ఫ్రీగా ఇస్తాను. అన్నీ ఈ మాటలన్నీ ఎందుకు? గ్యాస్ సిలిండర్ ఎవడైతే తీసుకున్నాడో వాడికి ఫ్రీగా ఇవ్వాలి. దీపం పథకం తీసుకున్నాడు, వాడికి అది లేదు ఇది లేదని అన్నీ ఎక్కడికక్కడికి కట్ చేయటం తప్పితే ఏమన్నా ఉందా? దీపం పథకం ఏంది? సిలిండర్ ఉంటే ప్రతి వాడికి ఒక ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు, ఇవ్వాలి. నువ్వు దీపం పథకం తీసుకుంటేనే నేను 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాను. ఇది రాంగు కదా, జనాన్ని మోసం చేసినట్టే కదా. చాలా ఏదైనా కానీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల సంగతి ఏంటంటారు? సంక్షేమ పథకాలన్నీ మూట కట్టి పైన పెట్టారు, ఏమీ జరగట్లా. ఏదైనా మళ్ళీ జగన్ వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. కాదన్న, జగన్ వస్తేనే మంచి రోజులు వస్తాయి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 11 సీట్లు ఎందుకు కట్టబెడతారంటారు? 11 సీట్లు అదంతా మాఫియా, అదంతా మాఫియా, ఎలక్షన్ మాఫియా, ఈవీఎంలు మాఫియా. ఈవీఎం తేడా ఖచ్చితంగా జరిగింది. ఈవీఎంలో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చదువుతున్నా. ఒక ఈవీఎంలో ఒక సాఫ్ట్వేర్ చిప్ ఉంటుంది. ఆ చిప్ని ఎవరైనా కదిలించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒకసారి సీల్ వేసిన తర్వాత ఎవరు కదిలేరు. మేము స్ట్రాంగ్ రూమ్లో పెట్టాం, అవి పెట్టాం, ఇవి పెట్టాం అని చెబుతారు. స్ట్రాంగ్ రూమ్లో పోయిన తర్వాత కెమెరాలు ఆపేసి ఏదైనా చేయొచ్చు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అది దానికి మనం ఏం చేయలేం. చేయొచ్చు, ఉంది. ఇప్పుడు మన ఎలక్షన్ టైంలోనే ఎన్నో ఓట్లు వేసాము. కొన్ని ఫ్యాన్కు పడ్డాయి, కొన్ని ఏమో సైకిల్కి పడ్డాయి. సైకిల్కి పడ్డాయి అన్నీ లోపల ఉన్నాయి, ఫ్యాన్కి పడ్డాయి అన్నీ చెత్త కుంపల్లో, ముళ్ళల్లో, చెట్లలో ఉన్నాయి. ఏంటంట అదంతా ఏమైంది మరి? ఎక్కడి నుంచి కింద పడ్డాయి ఇవన్నీ? ఎందుకు వచ్చినాయి? ఓన్లీ ఫ్యాన్కే ఎందుకు కింద పడ్డాయి? సైకిల్ కూడా తీసి కంపలో వేయచ్చు కదా. జరిగింది 100%. ఒకసారి అన్వీల్ చేస్తే దాని గురించి అది ఏం లేదండి. మోడీ వైపు ఎవడైతే మోడీ దగ్గర ఉన్నాడో వాడి దగ్గర వాడే గెలుస్తాడు స్టేట్లో. అది జరిగింది విషయం. సనాతన ధర్మం లేదు, ఏమీ లేదు సార్. అతడు ఏందో ఆ గుడ్లంటే తిరగటం ఏందో, చెప్పిన ప్రతి పదవి మాటలకి చేసేది ఏం లేదు. అదొకటి అంతే.